ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అండి. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి మకర రాశి. మకర రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. మకర రాశిని లగ్నంగా చేసుకుని గ్రహ సంచారం చూసినట్లయితే లగ్నంలోనే రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. 2వ ఇంట్లో శని, రవి ఉన్నారు. 3వ ఇంట్లో కేతువు, 3వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 5వ ఇంట్లో గురువు ఉన్నారు. 7వ ఇంట్లో కేతు ఉన్నారు. ఇది ఏప్రిల్ 1వ తారీఖు గ్రహాల సంచారం. అయితే ఈ గ్రహాలు కూడా మారుతాయి నెల మధ్యలో. ఎప్పుడంటే 15వ తారీఖున రవి మీనంలోంచి మేషంలోనికి వెళ్తారు. కుంభంలో ఉన్నటువంటి బుధుడు ఏప్రిల్ 11వ తారీఖున మీనంలోనికి వెళ్తారు. కుంభంలో ఉన్నటువంటి కుజుడు ఏప్రిల్ 3వ తారీఖున మీనంలోనికి వెళ్తారు. మేషంలో ఉన్నటువంటి శుక్రుడు ఏప్రిల్ 20వ తారీఖున వృషభంలోనికి వస్తారనమాట. ఇది గ్రహ సంచారం. అయితే గ్రహాలు ఈ అనుకూలం కూడా మీకు బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ గ్రహాలు మీకు ఈ నెలలో మీకు అనుకూలంగానే ఉన్నాయన్నమాట. మీరు ఎలా ఉంటుందంటే మీకు ఈ నెల పట్టిందల్లా బంగారం, మీరు మట్టి పట్టుకున్న బంగారం అయిపోయేటట్టుగా ఉంటుందన్నమాట. అంత బాగుంది మీకు ఈ నెలలోనూ. అట్లాగే మీరు ఏ మాట చెప్పినా, మీరు ఎవరికి ఏ సలహా ఇచ్చినా అది బాగా ఫలిస్తుంది. మీ మాటకి ఎదురు చెప్పే వాళ్ళే ఉండరు. మీరు ఏం మాట్లాడినా కూడా ఏం మాట్లాడినా తిడితే ఎవరు ఊరుకోరనుకోండి. మంచిగా మాట్లాడడము, మంచి సలహాలు చెప్పడము, 10 మంది మేలు కోరేటట్టుగా మాట్లాడినట్లయితే మీకు మంచి పేరు ప్రతిష్టలు, గౌరవం పెరుగుతుందన్నమాట. అట్లాగే మీకు మాటలతోటి ఎదుటివాడి చేత పని చేయించుకోగలిగే సులువు మార్గాలు మీకు బాగా తెలుసు. అందువల్ల మాటలతో వాడిని చక్కగా మంచి మాటల్లో చెప్పి ఎదుటి మనిషి చేత పని చేయించేసుకోగలిగే కెపాసిటీ మీకు ఉంది. అది కూడా మీరు బాగా ఉపయోగించుకుంటారు ఈ నెలలోనూ. ఇంకా ఆరోగ్యం విషయంలో చాలా బాగుంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. రావాల్సిన బాకీలు కూడా బాగా వసూలు అవుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు పాత బాకీలు వచ్చేస్తాయన్నమాట. ఇంకా కోర్టు వ్యవహారాలు, ఎప్పటి నుంచో కోర్టు వ్యవహారాలు నడుస్తున్నట్లయితే కనుక వాటిల్లో కూడా మీకు విజయం అనేటటువంటిది ఉంటుంది. ఎవరైతే కొత్తగా ఇల్లు కొనాలని అనుకుంటున్నారో లేదా కొత్తగా ఇల్లు కట్టించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఒడుగులైనా లేదా గృహారంభాలైనా చేస్తారు కనుక మీరు ఇప్పుడు గృహ నిర్మాణం ప్రారంభించడానికి మంచి అనుకూలమైన సమయం ఈ నెల. అందుకని మీరు మీ జాతకం ప్రకారం చూపించుకుని ఈ నెలలో ఎవరైతే కొత్త ఇల్లు కట్టుతాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ నెలలో మీరు గృహ శంకుస్థాపన చేయడం చాలా మంచిదన్నమాట. ఇంక మీకు మంచి లాభాలు, ఏ రకమైన వ్యాపారం చేస్తున్నా, ఏ రకమైన వృత్తి వ్యాపారాలు చేస్తున్నా మీకు మంచి లాభాలు ఉంటాయి. మంచి సంపద కూడా పెరుగుతుందన్నమాట. బిజినెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డబ్బు పెరుగుతుంది కదా, అందుకని డబ్బు పెరిగి సంపదలు పెరుగుతాయి అన్నమాట. కొండంత విశ్వాసం మీకు, మీ మీద మీకు చాలా ఆత్మవిశ్వాసం ఎక్కువ. నేను ఏ పనైనా చేయగలిగే సత్తా నాకుంది, ఆ కెపాసిటీ నాకుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం మీకు ఉంటుంది. అట్లాగే మీకు అంత శక్తి కూడా ఉంది. అందువల్ల ఈ రెండు ఉపయోగించుకుని మీరు ఎలాంటి పనినైనా కూడా చేయగలుగుతారనమాట. ఈ నెలంతా కూడా మీరు చాలా హ్యాపీగా, చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా గడుపుతారనమాట. విద్యార్థులకి సబ్జెక్టుల మీద మంచి ఏకాగ్రత ఉంటుంది. చదవాలి అని పట్టుదల పట్టి పద్ధతిగా చదువుతారనమాట.
కుటుంబంలో అందరిది ఒకటే మాటగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకళ్ళతో ఒకళ్ళు సహకరించుకుంటూ కుటుంబంలో ఒకే మాట మీద వెళ్తారు. ఈ నెల 17వ అక్షయ తృతీయ రోజుని లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి. మీకు ఇంకా మంచి జరుగుతుంది.